Hi, this is Prasad Maths Tutorial. Today discuss chapter 10th class Maths Real Numbers chapter 1. In exercise 1.1, 1.1 first Roman. Express each number as the product of its prime factors. కింది ఇచ్చిన నంబర్స్ని ఈచ్ వన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్తో ప్రొడక్ట్గా చేయాలి. ఫస్ట్ మీకు తెలియాలి. ఫస్ట్ ఏంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ తెలియాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ నంబర్స్. ఫస్ట్ స్టార్టింగ్ ప్రైమ్ నంబర్ 2 ప్రైమ్ నంబర్. 2 ఏ టేబుల్ వస్తుంది? 1 టేబుల్ 2 టేబుల్ 1 టేబుల్ 2 టేబుల్ ఇట్ సెల్ఫ్ సేమ్ టేబుల్తో డిజిబుల్ అలాంటి వాటిని ప్రైమ్ నంబర్స్ అంటారు. అలాంటివి ఏముంటాయి? ఇప్పుడు 2 ఉంది, 1 టేబుల్ 2 టేబుల్ అని వస్తుంది. 3 ఉంది, 1 టేబుల్ 3 టేబుల్. 5 1 టేబుల్ 5 టేబుల్. 7 1 టేబుల్ డిజిబుల్ అవుతుంది, 7 టేబుల్ డిజిబుల్ అవుతుంది. ఇలాంటి వాటిని ఏమంటారు? 9 కూడా 11 ఇది కూడా ఏంటి? 1 టేబుల్ 11 టేబుల్. 13 1 టేబుల్ 13 టేబుల్. 17 1 టేబుల్ 17 టేబుల్. 19 1 టేబుల్ 19 టేబుల్. నెక్స్ట్ 23 1 టేబుల్ 23 టేబుల్. ఇలాంటి వాటిని ఏమంటాం? మనం ప్రైమ్ నంబర్స్ అంటాం. ఈ ప్రైమ్ నంబర్స్తో మనం ప్రొడక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇచ్చాడు ఎక్స్ప్రెస్ ఈచ్ నంబర్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. కింద ఇచ్చిన వాటిని ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రొడక్ట్ కింద రాయాలి. ఫస్ట్ 140 చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ ప్రైమ్ నెంబర్ 2 టేబుల్లో 2 7 జార్ 14. ఇక్కడ 0 డౌన్ చేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్లో 2 3 జార్ 6. 1 రిమైండర్ ఉంది. 1 పక్కన 0 అంటే 10. 10లో 2 5 జార్ 10. ఇప్పుడు 35 2 టేబుల్ డిజిబుల్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3తో డిజిబుల్ అవుతుందో లేదో చూడాలంటే ఫస్ట్ మీరు డివిజన్ చేయక్కర్ లేకుండా సింపుల్గా 3 5 యాడ్ చేయండి. ఎంత? 8. 8 3తో డిజిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 7 జార్ 35. దేర్ ఫోర్ 7 ఏంటి? ఆల్సో ఇక్కడ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంక డివిజన్ చేయక్కర్లేదు. ఇంకా దేర్ ఫోర్ 140 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7. ఇక్కడ 2s ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7. నెక్స్ట్ సెకండ్ 156. స్టార్టింగ్ ప్రైమ్ నెంబర్ 2 టేబుల్లో 2 7 జార్ 14. ఇంకా 1 రిమైండర్ ఉంది అంటే పక్కన 6 ఉంది కాబట్టి 16. 2 8 జార్ 16. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ మళ్ళీ 2తోనే డిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఎందుకంటే 1 ప్లేస్లో 8 ఉంది కాబట్టి 2తోనే డిజిబుల్ అవుతుంది. 2 3 జార్ 6. 1 రిమైండర్ ఉంది. 18లో ఎంత? 2 9 జార్ 18. నెక్స్ట్ ఇక్కడ 1 ప్లేస్లో 9 ఉంది కాబట్టి 2 టేబుల్ డిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 టేబుల్లో 3 13 జార్ 39. దేర్ ఫోర్ 156 ఈక్వల్ టు దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13. ఇక్కడ 2s ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 3 ఇంటూ 13. దట్ ఈస్ ఫినిష్. దీంట్లో నెక్స్ట్ మళ్ళీ థర్డ్ 1 ఫస్ట్ రోమన్లోనే థర్డ్ 1 ఎంత? 3825. 3825. స్టార్టింగ్ ఇక్కడ 1 ప్లేస్లో ఏముంది? ఇక్కడ 5 ఉంది. 5 2 టేబుల్ రాదు కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడాలంటే ఫస్ట్ మీరు ఇలా డివిజన్ చేయక్కర్ లేకుండా ఏం చేస్తారంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 8 యాడ్ చేస్తే 11 11 2 13 13 5 18 18 3 టేబుల్లో 3 6 జార్ 18 కాబట్టి 3తో డిజిబుల్ అవుతుంది ఈ నెంబర్ అంతాను. 3 టేబుల్లో చూడండి. 3 1 జార్ 3. 3 1 జార్ 3. నెక్స్ట్ 8లో 3 2 జార్ 6. ఇంకా 2 రిమైండర్ ఉంది. ఇప్పుడు పక్కన 2 ఉంది 22. 3 7 జార్ 21. ఇంకా 1 రిమైండర్ ఉంది. పక్కన 5 ఉంది కదా 15లో 3 టేబుల్ 3 5 జార్ 15. నెక్స్ట్
ఇక్కడ 1 ప్లేస్లో 5 ఉంది. 3 టేబుల్ ఉంటే 5 టేబుల్ ఉంటే డిజిబుల్ అవుతుందో చూసుకోండి. 1 2 యాడ్ చేసి 3 3 7 10 10 5 యాడ్ చేసి 15 15 3 టేబుల్లో 3 5 జార్ 15 కాబట్టి 3 టేబుల్లో డిజిబుల్ అవుతుంది నెంబర్ అంతా. 3 4 జార్ 12 3 4 జార్ 12 మళ్ళీ 7లో 3 2 జార్ 6 1 రిమైండర్ ఉంది. 15లో 3 5 జార్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ మళ్ళీ ఇది 3తో డిజిబుల్ అవుతుందో చూడాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 4 2 6 6 5 11 11 3తో డిజిబుల్ అవుతుందా అవ్వదు కాబట్టి 5 టేబుల్లో 5 8 జార్ 40 2 రిమైండర్ ఉంది. 25లో 5 5 జార్ 25 5 టేబుల్లో డిజిబుల్ అవుతుంది 85 5 17 జార్ 85. therefore 3825 is equal to 3 into 3 into 5 into 5 into 17 17 ప్రైమ్ నెంబర్ కాబట్టి డివిజన్ చేయట్లేదు. ఇంకా 3 సెవెన్ ఉన్నాయి ఇక్కడ 2 3 స్క్వేర్ 5 స్క్వేర్ into 17 fourth one 5005 5005 5 టేబుల్లో 5 1 జార్ 5 0 0 మళ్ళీ 5 1 జార్ 5. ఇప్పుడు నెక్స్ట్ చూడండి 7 టేబుల్లో చూడండి 7 1 జార్ 7 ఇంకా ఎంత ఉంది ఇక్కడ 3 రిమైండర్ ఉంది. 30లో 30 అంటే 7 4 జార్ 28 2 రిమైండర్ వస్తుంది. 21లో 7 3 జార్. నెక్స్ట్ 11 టేబుల్లో చూడండి 11 13 జార్ 143. therefore 5005 is equal to 5 into 7 into 11 into 13. next fifth one 7429 7429. ఫస్ట్ చూడండి 7429 2 టేబుల్ డిజిబుల్ అవుతుంది 3 టేబుల్ డిజిబుల్ అవుతుంది. చూడండి కావాలంటే మీరు డివిజన్ చేసి చూడండి 2 టేబుల్ డిజిబుల్ అవ్వదు 3 టేబుల్ డిజిబుల్ అవ్వదు 5 టేబుల్లో అలాగే అవ్వదు ఎందుకంటే 1 ప్లేస్లో 9 ఉంది కాబట్టి 5 టేబుల్ డిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 7 టేబుల్లో కూడా డిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 11 13 కూడా అవ్వదు. నెక్స్ట్ 17 టేబుల్లో వచ్చింది. మీకు కన్ఫ్యూజ్గా ఉందనుకున్న 17 టేబుల్ డివిజన్ చేయలేకపోతున్నారు అనుకుంటే మీరు పక్కన డివిజన్ చేసుకోండి కావాలంటే మీకు 7429 17 4 జార్ 68 14లోంచి 8 సబ్ట్రాక్షన్ చేయండి ఎంత 6 కదా 2 డౌన్ చేసుకోండి 17 3 జార్ 51 17 4 జార్ 68 హైయెస్ట్ అయిపోతుంది కాబట్టి 17 3 జార్ 51 2లోంచి 1 తీస్తే 1 6లోంచి 5 తీస్తే 1 9 డౌన్ చేసుకోండి 17 7 జార్ 119 అంటే 17 టేబుల్లో 7429 437 టైమ్స్. నెక్స్ట్ ఇది 17 టేబుల్లో అవుతుందా అవ్వదు ఇది. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 19 టేబుల్లో డివిజన్ రాకపోతే పక్కన కావాలంటే చేసుకుని తప్పలేదు ఏమీ. 19 2 జార్ 38 19 3 జార్ 57 హైయెస్ట్ అయిపోతుంది 43లో కాబట్టి 19 2 జార్ 38 3లోంచి 8 తీయడం కూడా బాగుంది 13లోంచి 8 తీస్తే 5 7 డౌన్ చేసుకోండి 19 3 జార్ 57 19 అంటే 19 టేబుల్లో 23 టైమ్స్ 23 ప్రైమ్ నెంబర్. therefore 7429 is equal to 17 into 19 into 23. That's finish. First Roman is finish. Next second Roman next video discuss చేసుకుందాం. second sum.